హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను సోయా శనగలతో టేస్టీగా కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ నైటే నానబెడుతున్నాను అనమాట సోయా శనగల్ని. నైట్ అంతా నానబెడితే శనగలు చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట, తొందరగా ఉడికిపోతాయి. చూడండి, ప్రొద్దునకల్లా ఇలా అయితే నానిపోయాయి అన్నమాట శనగలు. ఇక కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇక ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువగా వేసుకోండి, కర్రీ అయితే టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే కాస్త కలర్ వచ్చిన తర్వాత ఒక 5 టమాటాలు అయితే మిక్సీ పట్టించి ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని ఒక చిటికెడు పసుపు, అలాగే కారం కాస్త ఎక్కువగా వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసింటాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. ఇక అలాగే కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు, అలాగే ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ కర్రీ వచ్చేసి పైల్స్ ఉండే వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ఈ రెసిపీ అయితే. మనం ముందుగా నానబెట్టుకున్న శనగలను అయితే వేసేసుకోవాలి. వేసేసి బాగా ఉప్పు కారము అంటేలా బాగా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట మసాలాలో. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ సోయా శనగల కర్రీ అయితే చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా చేసేసుకుంటే. ఇంకా ఇప్పుడైతే మసాలాలు బాగా అంటేలా బాగా మగ్గనిచ్చాం కదా సోయా శనగల్ని. ఇక ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వేసేసుకోండి. నేనైతే 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇక ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మనం ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని గ్యాస్ హైలో పెట్టేయాలి. ఇక చూడండి, 6 విజిల్ అయితే వచ్చాయి కదా. ఇక మనకి సోయా శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.